శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మదయ్యతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము లలితా సహస్రనామ స్తోత్రములోని 28వ శ్లోకము నేర్చుకుందాము. ముందుగా ఒకసారి అందరం కూడా అమ్మని మనస్ఫూర్తిగా తలుచుకొని శ్రీమాత్రే నమః అని కింద కామెంట్లో రాయండి. అమ్మని తలుచుకొని ఈ శ్లోకం నేర్చుకుందాము. జగదీశ్వరి జగదాంబిక లోకమాత నమో నమః నమో నమః నమో నమః శ్రీమాత నమో నమః నమో నమః. ముందుగా శ్లోకం చూద్దాము. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముశ్చుకా. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముశ్చుకా. ఇది వచ్చేసి మనకు 28వ శ్లోకం అండి. 28వ శ్లోకంలో 2 నామాలు వస్తున్నాయి. మనకి 22వ శ్లోకంలో 2 నామాలు వస్తున్నాయి. 2 నామాలు కూడా 16 అక్షరాల నామాలు అన్నమాట. అంటే 16 అక్షరాల నామాలంటే ఎక్కడా కూడా విడదీయకుండా పూర్తి నామాన్ని ఒకేసారి పలకాలి. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముశ్చుకా. ఇక్కడ ఒకసారి దీనికి అర్థం చూద్దాము. భండ సైన్య, భండ సైన్య అంటే బండాసురుని అతని సైన్యాన్ని అనేసి అని చెప్పి. వధోద్యుక్త అంటే సంహరించడానికి సిద్ధమై ఉద్యుక్తమై ఉన్నా అని. శక్తి విక్రమహర్షిత తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూసి ఆనందించినది అనేసి అని చెప్పి. నామావళిలో చెప్పేటప్పుడు అమ్మని నమస్కరించేటప్పుడు శ్రీ భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితాయై నమః. నమః అంటే ఇక్కడ మనం నమస్కరిస్తున్నాము అని చెప్పి. ఇప్పుడు ఈ నామానికి చిన్నగా వివరణ తెలుసుకుందాము. బండాసురుని అతని సైన్యాన్ని వధించడం కోసం సంసిద్ధులై ఉన్న తన శక్తి సైన్యాన్ని అంటే పరాక్రమాన్ని చూసి ఆనందించినది అనేసి అని చెప్పి. ఇక్కడ ఒకటి గమనిస్తే కనుక అజ్ఞానానికి సంబంధించిన అసూరి ప్రవృత్తులను సంకేతించే బండాసురాదులను వారి అనుచరులను నశింపచేసి సుజ్ఞానవంతంగా మనలను తీర్చిదిద్ది ఆత్మజ్ఞానాన్ని కలుగజేసేదే మనలోని జ్ఞాన సంపత్కర భావాలే అమ్మవారి సైన్యం అనేసని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అంటే అజ్ఞానాన్ని నిర్మూలించి ఆత్మజ్ఞానాన్ని కలగజేయడం కోసం మనలో పనిచేసే జ్ఞాన సంపత్కర భావాలను చూసి ఆనందించే తల్లి అనేసని చెప్పి. అదే మనం ఇప్పుడు ఈ నామంలోని ఒకసారి ఒత్తులు దీర్ఘాలు చూద్దాము. భండ, భండ అన్నప్పుడు భ అనేది మహాప్రాణాక్షరం వచ్చింది. న్య భండ సైన్య, న్య అన్నప్పుడు నా కింద యావత్తు వచ్చింది. భండ సైన్య వధో ద్యుక్త శక్తి విక్రమహర్షిత. భ అన్నప్పుడు మహాప్రాణాక్షరము, న్య అన్నప్పుడు నా కింద యావత్తు వచ్చింది. ధో వధో అన్నప్పుడు ధో అనేది కూడా మహాప్రాణాక్షరము. ద్యు, ద్యు అన్నప్పుడు దూకి యావత్తు వచ్చింది. కా కింద తావత్తు వచ్చింది. శక్తి, శక్తి అన్నప్పుడు కీకి తావత్తు వచ్చింది. విక్రమ, క్రమ అన్నప్పుడు కా కింద రావత్తు వచ్చింది. హర్షిత, హర్షిత అన్నప్పుడు రీ కింద షావత్తు వచ్చింది అనమాట. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. ఒకసారి ఇక్కడ మనము రాసుకుందాము. భ అనేది మహాప్రాణాక్షరము. అలాగే న్యా అన్నప్పుడు నాకి యావత్తు వచ్చిందనమాట. ధో వధో, ధో అనేది కూడా మనకి మహాప్రాణాక్షరం. ద్యు, ద్యు అన్నప్పుడు కూడా దూకి యావత్తు వచ్చింది.
అలాగే వధోద్యుక్త భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. కాకి తావత్తు వచ్చింది. శక్తి శక్తి అన్నప్పుడు కూడా కీకి తావత్తు వచ్చింది. విక్రమ క్రమ అన్నప్పుడు కాకి రావత్తు వచ్చింది. హర్షిత హర్షిత అన్నప్పుడు రీకి షావత్తు అనేది వచ్చింది. ఇప్పుడు చూస్తే కనుక భా అనేది మనము కొంచెం ఒత్తి పలకాలి, ధ్యో అన్నప్పుడు ఒత్తి పలకాలి. అలాగే ఇవన్నీ కూడా ఇంకా ఒత్తులు ఉన్న చోట కూడా స్పష్టంగా పలకాలన్నమాట. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. మొత్తం కూడా 16 అక్షరాల నామం కదా, ఎక్కడ కూడా విడదీయకుండా పూర్తి నామాన్ని ఒకేసారి పలకాలి. అలాగే మనము రెండవ నామం చూసుకుంటే కనుక ఈ శ్లోకంలో నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముశ్చుకా. నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముశ్చుకా. నిత్య అంటే నిత్యా దేవతల యొక్క, పరాక్రమ ఇంకా పరాక్రమ ప్లస్ ఆటోప, పరాక్రమాటోప, పరాక్రమ ప్లస్ ఆటోప అంటే పరులను ఆక్రమించుకోగల శక్తి సామర్థ్యం అనేసి అని చెప్పి, ఉత్సాహాలను చూసి నిరీక్షణ పరిశీలించడం, సముశ్చుక చక్కగా సంతోషించినది అనేసి అని చెప్పి, అంటే నిత్యా దేవతల యొక్క పరాక్రమాన్ని వారి యుద్ధ నైపుణ్యాలను చూసి సంతోషించినది అనేసి అని చెప్పే అర్థం అన్నమాట. ఇక్కడ మనము నిత్యా దేవతలు అంటే 15 మంది. ఈ 15 మంది ఎవరెవరో ఒక్కసారి తెలుసుకుందాం. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. వీళ్ళందరూ కూడా 15 మంది నిత్యా దేవతలు అనమాట. ఇక్కడ బండాసురునికి 15 మంది సేనాధిపతులు ఉంటారు. ఈ 15 మంది సేనాధిపతులను అమ్మవారి 15 మంది నిత్యా దేవతలు సంహరిస్తారనమాట. అజ్ఞానానికి సంబంధించిన వారే బండాసురుడు ఇంకా అతని సైన్యము. అజ్ఞానం అంటే చీకటి లాంటిది. మరి అందుకని వీళ్ళు రాత్రిపూట బాగా విజృంభిస్తూ ఉంటారు. అంటే చీకటిలోనే కదండి ఎక్కువగా అజ్ఞానం అనేది ఉంటుంది. అయినప్పటికీ నిత్యా దేవతలలో జ్వాలామాలిని ఇంకా వహ్నివాసిని అనే దేవతలు అగ్నిస్వరూపులు అనమాట. వీళ్ళు ప్రకాశములో భండాసుర సైన్యాధిపతులను గుర్తింపబడి, అంటే సూర్యుడు రాగానే చీకటి ఎలా మాయమైపోతుందో అలాగా ఈ ఇద్దరి దేవతల యొక్క అగ్నిస్వరూపములో వాళ్ళు భండ సైన్యాలు వెలుగులోకి వస్తాయన్నమాట. అప్పుడు వీళ్ళు 15 మంది భండాసుర సైన్యాధిపతులను నిత్యా దేవతల చేత ఓడింపబడ్డారనమాట. అది అండి ఈరోజు మనము తెలుసుకున్న శ్లోకము. అదే మనకి రెండవ నామము నామావళిలో అంటే అమ్మని నమస్కరించేటప్పుడు శ్రీ కానీ ఓం కానీ చేర్చి నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముశ్చుకాయై నమః. శ్రీ నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముశ్చుకాయై నమః. ఈ నామం కూడా 16 అక్షరాల నామం అన్నమాట. అంటే నామాన్ని మధ్యలో ఎక్కడ ఆపకుండా పూర్తి నామాన్ని పలకాలి. ఇప్పుడు ఈ నామంలో ఒత్తులు దీర్ఘాలు చూస్తే నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముశ్చుక. ఇక్కడ త్యా అన్నప్పుడు తాకి యావత్తు వచ్చింది. అలాగే క్రా అన్నప్పుడు కాకి రావత్తు వచ్చింది. నిరీక్షణ సముశ్చుక అన్నప్పుడు తూకి సావత్తు వచ్చింది.
కాకపోతే మీరు ఇక్కడ గమనిస్తే కనుక దీర్ఘాలు ఉన్నాయి, దీర్ఘము చక్కగా తీయాలన్నమాట. నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుకా, నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుకా. ఒకసారి శ్లోకం చూద్దాము. భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షితా, భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షితా, నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుకా, భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షితా, నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుకా. ఇదండి ఈరోజు శ్లోకము. 28వ శ్లోకం నేర్చుకున్నాం కదా. రేపు మళ్ళీ మనము 29వ శ్లోకము నేర్చుకుందాము. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.